వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా స్వామివారి ముందే లగ్నం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఓం నమో వెంకటేశాయ అని శ్రీవారి యొక్క నామస్మరణ చేసుకోండి. ఇప్పుడు పూజా కార్యక్రమాలకు వెళ్దాం. ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీ నివాసాయ నమః, ఓం లక్ష్మీపదే నమః, అనామాయ నమః, బృందాయ నమః, జగద్వంద్యాయ నమః, గోవిందాయ నమః, గోవిందాయ నమః, ప్రభావే నమః, షడ్దనలే నమః, దేవాయ నమః, దేవాయ నమః, సూదనాయ నమః, ప్రదే నమః, మాధవాయ నమః, శ్రీగీతాయ నమః, శ్రీ హరే నమః, జ్ఞానభంజనాయ నమః, శ్రీ భగవదే నమః, శ్రీవేదాయ నమః. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పుట్టినరోజు వేడుకలు నారాయణపురంలోని ఆయన కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును ఎమ్మెల్యే ధర్మరాజు కట్ చేశారు. ఏపీ ఆప్కాప్ చైర్మన్ గని వీరాంజనేయులు, భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం మండల గ్రామాలకు చెందిన కూటమి శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అభిమానులు ఎమ్మెల్యే ధర్మరాజును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హాజరైన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించారు. ముందస్తుగా తన పిలుపు మేరకు బొకేలు బదులు పుస్తకాలు అందించినందుకు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉపాధి కల్పన శిక్షణ శాఖ ఆదేశాల మేరకు ప్రాంగణ ఎంపికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లాలోని గూడూరు, వెంకటగిరి, చిట్టేడు, వాకాడులో ఉన్న ఐటీఐ కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. గూడూరులోని
నెల్ క్వాస్ట్, అరబిందో ఫార్మా కంపెనీ, కైసర్ ప్రొడక్ట్స్ తదితర కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ సందర్భంగా ఐటీఐ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ వివిధ కంపెనీల్లో 180 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ నుంచి డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఈ యొక్క గూడూరు డిఎల్టీసీలో ఈ యొక్క క్లస్టర్లో 4 ఐటీలు నుంచి వచ్చినటువంటి ఫైనల్ ఇయర్ చదివినటువంటి ఐటీ ట్రైనింగ్స్ పిల్లలందరికీ కూడా ఇక్కడ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళకి ఈ ఐటీ కంప్లీట్ అవ్వడంగానే వీళ్ళకి ఉద్యోగాలు కల్పించేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమాలని చేపట్టే విధంగా ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించడం జరిగింది. దీనందరూ కూడా మేము సద్వినియోగం చేసుకొని మేము వివిధ రకాల నుంచి వచ్చిన ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా ఇక్కడ పిలిపించి వీళ్ళందరూ కూడా మంచి అవకాశాలని పొందేటట్టు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా క్యాంపస్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేసి ఐటీఐ చేసినటువంటి ప్రతి పిల్లవాడికి ఏ ట్రేడ్లో ఉన్నట్టు ప్రతి పిల్లవాడికి కూడా అవకాశాలు వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఇదే విధంగా కంపెనీలు కూడా అన్ని అవకాశాలు కల్పిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మాకెంతో సహకరించినటువంటి హెచ్ఆర్ మేనేజర్లకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినట్టు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బతుకు తెరువు కోసం మలేషియా వెళ్లి అక్కడ వివాదంలో చిక్కుకుని జైలు పాలైన తెలంగాణ వాసులు తిరిగి సేఫ్ గా స్వదేశానికి చేరుకున్నారు. తెలంగాణలోని ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత బుకియా జాన్సన్ నాయక్ చొరవతో మలేషియా దేశ అధికారులతో కేటీఆర్ మాట్లాడి వీరిని స్వదేశానికి రప్పించారు. దీనికి ముందు జాన్సన్ నాయక్ స్వయంగా మలేషియాకు వెళ్లి జైల్లో తమ ప్రాంత వాసులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత అధికారులతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఎట్టకేలకు వారంతా ఇండియాకు చేరుకున్నారు. వచ్చి రాగానే హైదరాబాద్ సమీపంలోని నందీనగర్ నివాసులో కేటీఆర్ ను కలిసి భావోద్వేగానికి గురయ్యారు. మీరు లేకుంటే మా జీవితం లేదు అంటూ కంటతడి పెట్టారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలా తాను చర్యలు తీసుకున్నానని, ఇది చారిత్రాత్మక ఘట్టమని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ 2 దేశాల మధ్య సీజ్ ఫైర్ కుదుర్చుకోవడానికి వాణిజ్యాన్ని ఉపయోగించానని, దీనితో తన అభిప్రాయాలను అంగీకరించారని, ఏకీభవించారని ట్రంప్ వివరించారు. అమెరికా పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫాసాతో వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీసులో ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలపై చర్చించారు. త్వరలోనే భారత్, పాకిస్తాన్తో ఓ భారీ ఒప్పందం చేసుకుంటున్నామని చెప్పారు. పరస్పరం యుద్ధానికి దిగడం, కాల్పులు జరుపుకోవడం అనేది చిట్ట చివరి ప్రయత్నం మాత్రమే కావాలని తాము ముందు నుంచి కోరుకుంటున్నామని, ఇదే విషయాన్ని ఇతర దేశాలకు తెలియజేశానని ట్రంప్ చెప్పారు. India, we're doing a big deal with Pakistan, and I said, what are you guys doing? You know, somebody had to be the last one to shoot, but the shooting was getting worse and worse, bigger and bigger, deeper and deeper into the countries, and we spoke to them, and I think I hate to say we got it settled, and then 2 days later, something happens, and they say it's Trump's fault, but Pakistan has got some excellent people and some really good, a great leader. And India is my friend, Modi. And he's a mutual friend. Yeah, he's a great guy. And I called them both, and we just did something good. We're trying to settle Russia-Ukraine. We spoke with President Putin for 2.5 hours the day before yesterday. I think we made a lot of progress, but that's a bloodbath. 5,000 people are being killed a week. 5,000 soldiers a week, not including people in cities and towns that are also being killed. So we're trying to help. And it doesn't affect us. It's not our people. It's not our soldiers. It's Ukraine and it's Russia. But if we can save 5,000 souls, we'll do it. You know, we're pretty good at it. But that's a bad situation. That is a really bad situation. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ కార్యకర్తలే పార్టీకి బలమన్న మంత్రి లోకేష్, మృతి చెందిన నేత బాలకోటిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని హామీ.
ఎండియు వాహనాల రద్దుతో 20,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్న మాజీ మంత్రి కారుమూరి. ఇంటింటికి రేషన్ సరఫరా కొనసాగించాలని డిమాండ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్ షర్మిల. కార్మికులను తొలగిస్తే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరిక. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.